అనంత పద్మనాభస్వామి ఆలయం. అందులో అంతు చిక్కని రహస్యంగా మిగిలిపోయిన 6వ గది. అదేనండి, వాల్ట్ బి. శతాబ్దాలుగా ఎన్నో కథలకు, చెప్పలేని భయాలకు కేంద్ర బిందువుగా ఉంది. పదండి ఈరోజు ఆ రహస్యపు పొరలను ఒక్కొక్కటిగా విడదీసి చూద్దాం. వింటుంటేనే ఒళ్ళు జలధరిస్తోంది కదూ. అసలు ఇదేంటి? ఓ పురాణ కథ, లేక మన ఊహకు కూడా అందని ఏదైనా టెక్నాలజీనా? ఇంతకీ ఈ నిధిని కాపాడుతోంది కేవలం ఒక శాపమా, లేక దాని వెనక మనం తెలుసుకోవాల్సిన లోతైన రహస్యమేదైనా దాగి ఉందా? రండి, ఆ సమాధానమేంటో వెతికే ప్రయత్నం చేద్దాం. సరే, ముందుగా అందరికీ తెలిసిన కథతో మొదలెడదాం. అదేనండి, వాల్ట్ బీకి ఉందంచెప్పే ఆ నాగబంధం. అసలేంటీ బంధం? దాని గురించెందుకంత భయం? ఈ కథలు వినడానికి సినిమా స్టోరీలా అనిపిస్తున్నాయి కదూ, కానీ తరతరాలుగా ప్రజలు దీన్ని చాలా బలంగా నమ్ముతున్నారు. ఎందుకంటే 2011లో సుప్రీంకోర్టు అధికారులు కూడా ఆ తలుపును తాకడానికే భయపడ్డారంటే దాని ప్రభావం ఎంత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఈ కథలని కాసేపు పక్కన పెడదాం. ఇప్పుడసలు విషయానికొద్దాం. దీని వెనుక ఉన్న కొన్ని ఇంట్రెస్టింగ్ థియరీసేంటో చూద్దాం. గమనించారా? ఒకే నాగబంధం, కాని దానికి ఎన్ని రకాల విశ్లేషణలు! ఒక థియరీ ఏమో దీని యొక్క ఏన్షియంట్ టెక్నాలజీ అంటోంది. మరో థియరీ ఏమో ఇది విశ్వశక్తికి దారి చూపే ఒక ఆధ్యాత్మిక ద్వారమంటోంది. ఈ సానిక్ లాక్ థియరీ ప్రకారం ఆ గరుడమంత్రం అనేది దేవుడికి చేసే పూజ కాదనమాట. అదొక సౌండ్ పాస్వర్డ్. అచ్చం మన ఫోన్ పాస్వర్డ్ లాగా దాని సరైన శృతి, లయలో పలికితేనే ఆ డోర్ ఓపెన్ అవుతుంది. సరే, ఇన్ని సిద్ధాంతాలు, కథలు విన్నాం కదా, కాని అసలు కథ ఇప్పుడే మొదలవుతోంది. నమ్మలేని ఒక నిజం మనల్ని ఆశ్చర్యపరచబోతోంది. ఈ ప్రశ్నకు వచ్చే సమాధానం మనందర్నీ షాక్కి గురిచేయడం ఖాయం. నమ్మలేకపోతున్నారు కదూ? అవును, విన్నది నిజమే. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఏకంగా 7 సార్లు ఆ గదిని తెరిచారు. ఏ శాపమైతే అడ్డుకుంటుందని అనుకున్నామో, ఏ నాగబంధమైతే ఛేదించలేమని భయపడ్డామో ఆ తలుపును అప్పటికే తెరిచారు. ఒకవైపేమో తెరిస్తే ప్రళయమొస్తుందంటారు, మరోవైపేమో 1931లో కరువు తీర్చడానికి, ఆ తర్వాత మామూలుగా క్లీనింగ్ పనుల కోసం కూడా తెరిచారు. మరప్పుడు నాగబంధం కథ ఏమైనట్టు? ఆ శాపాల సంగతేంటి? అంటే అవన్నీ కట్టుకథలేనా? మరి శాపం నిజం కాకపోతే ఇంత అపారమైన సంపదని ఇన్ని వందలేండ్లుగా కాపాడిందేంటే? ఇక్కడే అసలు ట్విస్టుంది. శాపం కన్నా, మంత్రాల కన్నా చాలా చాలా శక్తివంతమైన ఒక రక్షణ కవచం ఈ నిధికి ఉంది. ఆ కవచం ఏ మంత్రమో తంత్రమో కాదు, ఒక రాజు వేసిన అద్భుతమైన తెలివైన ప్లాన్. 1750లో మార్తాండవర్మ మహారాజు ఒక మాస్టర్ స్ట్రోక్ వేశారు. ఆయన తన రాజ్యాన్ని, అందులోని ప్రతి పైసా సంపదని దేవుడికే రాసిచ్చేశారు. తనును తాను కేవలం దేవుడి సేవకుణ్ణి, అంటే పద్మనాభదాసుడిని అని ప్రకటించుకున్నారు. ఇది కేవలం భక్తి కాదు, అంతకు మించిన మాస్టర్ ప్లాన్. ఇప్పుడు చూడండి, ఆ సంపద రాజుగారిది కాదు, ఏకంగా దేవుడిది. దేవుడు సొమ్ము దొంగిలించడమంటే నేరుగా దేవుడితోనే గొడవ పెట్టుకున్నట్టు. ఏ శాపం కన్నా ఇది పెద్ద భయం కదా. అంతేకాదు, ఆ రోజు రాజుగారు వేసిన ఆ పునాది ఈ రోజుకి ఇండియన్ సుప్రీంకోర్టు చట్టాల రూపంలో ఆ నిధిని కాపాడుతోంది. దీని ప్రకారం రాజుకుటుంబం ఆస్తికి ఓనర్లు కాదు, కేవలం కేర్టేకరే. సరే, ఎంత అద్భుతమైన ప్లానింగ్తో కాపాడిన ఆ సంపద విలువ ఎంతుంటుందనుకుంటున్నారో? మిగతా గదుల్లో దొరికిన సంపద చూస్తే మన మైండ్ బ్లాక్ అవడం ఖాయం. $1 ట్రిలియన్, అక్షరాల $1 ట్రిలియన్, అంటే దాదాపు 83 లక్షల కోట్ల రూపాయలు. ఎంత పెద్ద మొత్తమంటే ప్రపంచంలో ఉన్న కొన్ని అతిపెద్ద కంపెనీలన్నిటినీ కలిపి కొనియొచ్చు. ఊహించుకోండి ఆ సంపద ఎంతుంటుందో. ఇవన్నీ చూసింది జస్ట్ శాంపుల్ మాత్రమే. అసలు లోపల ఇంకేముందో ఊహించుకోవడం కూడా కష్టం. అయితే ఆగండి, కథ ఇక్కడితో అయిపోలేదు. ఇక్కడే ఇంకో పెద్ద ట్విస్టుంది. రాజకుటుంబమేమంటుందంటే, మీరిప్పటిదాకా తెరిచింది అసలు వాల్ట్ బీ కానే కాదు, అది కేవలం దాని ముందున్న ఒక చిన్న గది మాత్రమే. నాగబంధమున్న అసలు గది ఇంకా మూసే ఉంది అని. ఇప్పుడీ మిస్టరీ ఇంకెక్కడికి వెళ్తుందో గదా. ఒక్క క్షణం ఆలోచిద్దాం. అసలైన నిధి ఏది? ఆ బంగారం, వజ్రాలా? లేక
వాటిని ఇన్ని శతాబ్దాలుగా కాపాడిన ఆ అద్భుతమైన తెలివి, ఆ నమ్మకం, ఆ ధర్మమా? మరి అన్నిటికన్నా పెద్ద ప్రశ్నేంటంటే, ఒకవేళ ఈ వాల్ట్ బి అనేది కూడా మన దృష్టి మరల్చడానికి పెట్టిన ఒక మాయ అయితే, అసలు నిధి, అసలు రహస్యం ఇంకా ఎక్కడో లోతుగా మన కళ్లకు కనపడకుండా దాగి ఉంటే, బహుశా ఈ ప్రశ్నే ఈ మొత్తం కథకి అసలైన తాళం కావచ్చు.